సామాన్య భక్తులు కానీ 300 రూపాయల టికెట్ తీసుకొని పోయే వాళ్ళు కానీ అసలు టెక్నికల్గా స్వామి దర్శనం చేసుకున్నట్లు కాదంటారా? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న అట్లీస్ట్ అక్కడికి గుడి లోపలికి వెళితే స్వామి దర్శనం కాదంటున్నారు. మరి ఈ ప్రభుత్వుడు చెప్పిన దానికి ఏమైనా సమాధానం చెప్పాలి? గుడి లోపలికే పోకుండా బయట నుంచి మీరు శిఖరాగ్ర దర్శనం చేసుకుని దర్శనం అయినట్లే అని సర్టిఫికేట్ ఇచ్చేస్తే ఏమనాలి? అధికారి పెత్తనం, అధికారి అతని ఆలోచనలో అతనికి ఏ విధంగా ఉంటే అతను అట్లా జరుగుతూ వచ్చింది. కానీ వెంకటేశ్వర స్వామి గుడి ఇంతవరకు అది జరుగుతూ ఉంటే నేనేమంటున్నా, కొన్ని దశాబ్దాల పాటు జైవిజులు దాటి దర్శనం చేయిస్తుంటే ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఇప్పుడు మార్చాల్సి వచ్చింది కాబట్టి మీ ఇష్టం వచ్చిన నోటుకు వచ్చినట్టు శిఖరాగ్ర దర్శనం చేసుకోమని ఒకరంటారు, మహాలయ దర్శనం పెట్టాం ఒకరు అంటారు, ఇంకొకరు వచ్చిందన్న మహాలయ దర్శనం కూడా ఎందుకు? వెండి వాకల దగ్గర నుంచి కూడా దర్శనం చేసుకోవచ్చు, అక్కడి నుంచి కూడా వెంకటేశ్వరం కనిపిస్తాడు. ఇది కరెక్ట్ కాదు కదా. గుడికి సాంప్రదాయాలు ఉంటాయి కదా, మనం అది చేయాలి కదా. అంటే ఇప్పుడు శ్రీశైలాన్ని, శబరిమలని తిరుమల ఆలయంతో పోల్చలేదు కదా సార్ ఇక్కడ. ఈ అధికారులు మాట్లాడే వాదన ఇప్పుడు నాలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు నేనేమంటానంటే 20 ఏళ్ల ముందు అప్పుడైనా 10,000 మంది వచ్చేవాళ్ళ, 15 ఏళ్ల ముందు మీరు ఎక్కడైతే మహాలయ దర్శనం పెట్టక ముందు అప్పుడు సెన్సస్ తీయండి ఎంతమంది వచ్చేవాళ్ళు? 60,000 మంది 70,000 మధ్యలో వచ్చేవాళ్ళు కదా. అప్పుడు లఘు దర్శనం పోయినప్పుడు అన్ని సక్రమంగా సవ్యంగా జరుగుతున్నాయి కదా. అప్పుడేమో కేవలం 10,000 మంది 20,000 మంది రాలేదు కదా. ఈ 10-15 వీఐపీలు బాగా పెరిగారు. అది ఎవరు పెంచమన్నారు? వీఐపీలు ఎవరు పెంచమన్నారు? వీఐపీల గతంలో ఏ సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ అనేది పెంచుకుంటా, అది తగ్గించుకుంటా పోతే ఈరోజు సామాన్య భక్తులు 24 గంటలు వెయిట్ చేస్తారు. వీళ్ళు కదండి మనకు. నిజంగా కల్తీ అయిన నెయ్యి లడ్డూ తయారీకి వాడినారా? హాస్పిటల్ కట్టాము, డాక్టర్ లేదు. ఆ నెయ్యి వచ్చిన తర్వాత దాన్ని మనం ల్యాబొరేటరీ పంపించాలి, షిఫ్ట్ తయారీకి పంపించాలి మైసూరు. అన్ని పంపించలేం కదా. రోజుకు 15,000 కేజీలు నెయ్యి కావాలి. కండిషన్ పెట్టి కెపాసిటీ లేనోడికి ఇస్తే మనకు కావాల్సిన ఆవు నెయ్యే కావాలి. ఏ నెయ్యి పోతే ఆ నెయ్యి పట్టడానికి ఇది సాంప్రదాయం. ఆవు నెయ్యి వాటితోనే ప్రసాదాలు తయారు చేయాలి. ఇది తయారు చేసిన పొరపాటు వల్ల ఏమైపోయింది? అయోధ్యకి ఇచ్చిన లక్షలు పంది పువ్వుతో తయారు చేసిన లడ్డు ఇచ్చామని బట్టి భారతదేశం మొత్తం పైన చర్చ ఏమొచ్చింది? లడ్డే కాదు, స్వామికి సమర్పించిన ప్రతి నైవేద్యం ఆ నెయ్యితో తయారు చేసింది.